గొప్పది. అసలు మీరు ఎలాగొచ్చారండి ఈ సీన్ లోకి మొత్తం? సో నేను లవర్ అనే తమిళ సినిమా చేశాను, అది చేశారు తెలిసి దానికే కదా మీకు ఫిల్మ్ ఫేర్ అవార్డు ఫిల్మ్ ఫేర్ వచ్చింది. ఎస్, లవర్ తెలుగులో ఎస్కేన్ గారు డిస్ట్రిబ్యూట్ చేశారు, తెలుగులో తీసుకుని ట్రూ లవర్ గా ఎస్కేన్ సార్ వాళ్ళే రిలీజ్ చేశారనమాట తెలుగులో. సో అప్పుడు వాళ్ళ సినిమా చూసి అమ్మాయి చాలా బాగా చేసావు, మా దగ్గర ఏదైనా మంచి కథ ఉన్నప్పుడు నేను నిన్ను అప్రోచ్ అవుతాను అన్నారు. అది ఎప్పుడు ఒక 2-3 years బ్యాక్ మాట. అండ్ చెన్నై లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యి ఇలా హీరోయిన్ వాళ్ళు చూస్తున్నాం అని అనుకున్నప్పుడు ఐ జస్ట్ గోట్ అ కాల్, అమ్మ ఇట్లా ఒక కథ అనుకుంటున్నాం, వచ్చి నరేషన్ వింటాను. వస్తాను సార్. నెక్స్ట్ డేనే వెళ్ళాను. నాకు ఏమీ తెలీదు, చెన్నై తెలీదు, లవ్ స్టోరీ ఏమీ తెలియదు అసలు. పిలిచారు, వెళ్ళాలి, నరేషన్ వినాలి, ఐ రెస్పెక్ట్ ఆల్ ఆఫ్ దెమ్ అని చెప్పి విన్నాను. ఇంకా మైండ్ పోయింది నాకు. బయటకు రాగానే ఐ కేమ్ అవుట్ విత్ అడ్వాన్స్. ఎక్కువ పూటలో ఓకే అయిపోయిన సినిమా అదంటే. నిజంగా చెప్పాను కదా, చేయకపోతే తప్పవుతుంది అనిపించింది. ఇంకా ఐ జస్ట్ వెంటనే సినిమా ఓకే అయిపోయింది. తమిళ్లో ఇలా చేశారు మీరు, తెలుగు అమ్మాయి అండి, అక్కడికి ఎలా కనెక్ట్ అయ్యారు? మెయిల్ అనే సినిమా చేశాను, సో అది తమిళ వాళ్ళు చూసారనమాట. సూపర్ డీలక్స్ డైరెక్టర్ త్యాగరాజ కుమారాజ సార్, హీ హాజ్ హిస్ ఓన్ ప్రొడక్షన్ హౌస్, టైలర్ డర్డన్ అండ్ కీనోఫిస్ట్ అని. వాళ్ళు అమెజాన్ ప్రైమ్ కి దే వర్ డూయింగ్ అ వెబ్ సిరీస్ మోడర్న్ లవ్ చెన్నై అని. సో అలా ఈ క్యారెక్టర్ లుక్ ఆ క్యారెక్టర్ లుక్ కొంచెం సిమిలర్ గా ఉంటాయి. సో వాళ్ళు అలా చూసి వాళ్ళు నన్ను ఇన్స్టాగ్రామ్ లో అప్రోచ్ అయ్యారు, ఇలా మేము ఒక అమెజాన్ వెబ్ సిరీస్ చేస్తున్నాము, ఆడిషన్ ఏమైనా ఇవ్వగలరా అని. లైక్ యా ఓకే ఆడిషన్ ఇస్తాను. నేను ఆడిషన్ పంపించా ఇక్కడ నుంచి. వాళ్ళకి అది నచ్చి చెన్నైకి రమ్మన్నారు, వాళ్ళు నన్ను తీసుకున్నారు. అండ్ దెన్ ఆ వెబ్ సిరీస్ ద్వారా అది రిలీజ్ అయిన వెంటనే 10వ రోజుకి నాకు లవర్ వచ్చింది. మోడర్న్ లవర్ చెన్నై రిలీజ్ అయిన 10th డేకి నాకు లవర్ సినిమా వచ్చింది. లవర్ వల్ల మిగతా సినిమాలు ఇంకా అలా ఒక సినిమా హ్యాపీ రాజా అని ఇప్పుడు మన టీవీ ప్రకాష్ ఒకటి తమిళ్లో అది కూడా రిలీజ్ అయిపోయింది కదా, సమ్మర్ ఇన్ మార్చ్ 27 మార్చ్ 27 అయింది. మార్చ్ 27 రిలీజ్ అయిపోయింది. దాని తాలూకు ఇంపాక్ట్ ఎలా ఉంది? చాలా మంచిగా ఉంది సార్, చాలా మంచి. అది అగైన్ ఐ వాంటెడ్ టు బ్రేక్ అ ప్యాటర్న్. లవర్ అనేది చాలా ఇంటెన్స్ లవ్ డ్రామా. సో దాని నుంచి నాకు ఒక మంచి చిన్న ప్యాటర్న్ బ్రేక్ చేసి నాకు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేయడం కానీ, మన ఇంట్లో ఉండే అమ్మాయి అనే క్యారెక్టర్స్ చేయడం నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. అండ్ హ్యాపీ రాజ్ వాజ్ ఎగ్జాక్ట్లీ దట్ స్క్రిప్ట్ ఫర్ మీ. అంటే మంచిగా ఒక పెద్ద ఫ్యామిలీ సెటప్, అబ్బాయి తరఫున అమ్మా నాన్న, నా తరఫున అమ్మా నాన్న, కేయాటిక్ కామెడీ, లవ్, మళ్ళీ ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్. అండ్ ద ఫిల్మ్ ఎండ్స్ ఆన్ అ వెరీ బ్యూటిఫుల్ నోట్. ఇట్ ఎండ్స్ విత్ అ బ్యూటిఫుల్ ఫాదర్ ఎమోషన్. నాకు అది చాలా చాలా బాగా అనిపించింది. ప్రతి సినిమాలో మనకు కావాల్సినట్టే రూల్స్ రావు కదా సార్, వచ్చింది ప్రతిదీ. నేను ఐఎమ్ చూసీ పర్సన్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్. ఎగ్జాక్ట్లీ, నేను చూసీ పర్సన్నే. బట్ ఐ డోంట్ వాంట్ టు టేక్ లైఫ్ టూ సీరియస్లీ ఆల్సో. నాకు నచ్చి ఒక ఆడియన్స్ లాగా నేను సినిమాని ఎంజాయ్ చేస్తాను, ఐ కెన్ రిలేట్ టు ద ఫిలిం అని అనిపించి నాకు బాగుంటే నేను చేస్తాను అనమాట. సో అలా హ్యాపీ రాజ్ చేశాను. సో అది మంచిగా తమిళ్లో చాలా బాగా నడిచింది సినిమా. వెంటనే ఇంకా మన చెన్నై లవ్ స్టోరీ. ఇంకా ఇప్పుడు మీరు ఏకకాలంలో అవతల తమిళ్ యువతల తెలుగు రెండు ఒకేసారి సిక్సర్ కొట్టారు, అదే అంటారా? థ్యాంక్ యూ అంతా ఎవ్రీ ఆడియన్స్. ఇప్పుడు ఎట్లా తమిళ్ ప్రాస్పెక్ట్స్ ఎట్లా ఉన్నాయి? తమిళ్ బాగున్నాయి సార్, గెటింగ్ స్క్రిప్ట్స్ ఇన్ తమిళ్, మంచిగా స్క్రిప్ట్స్ వస్తున్నాయి. నరేషన్స్ అంటే ఈ గోల్లో కొంచెం వినలేకపోయాను లాస్ట్ 2, ఎందుకంటే జడ్జ్మెంట్ పోయింది సార్. చాలా తిరుగుతూ ఉన్నాము, మన సినిమా కూడా ఇది రిలీజ్ అన్ని ఉన్నాయి కదా. యూజువలీ రిలీజ్ టైంలో చాలా ఇమోషనల్ గా ఉంటాము, చాలా ఆ ఎక్సైట్మెంట్ ఉండొచ్చు, అన్ని భావోద్వేగాలకు గురవుతుంటాం కదా. సో యూజువలీ రిలీజ్ టైంలో నేను పెద్దగా ఏది వినను, ఎందుకంటే నాకు ఎక్కదు, ఏం అర్థం కూడా కాదు అది ఎవరికైనా. ట్రాన్స్ లో ఉంటారు కదా. అదే సో అదే అయిపోయింది. నరేషన్స్ అన్ని అవుతున్నాయి. ఐ మైట్ స్టార్ట్ సంథింగ్ సూన్ ఇన్ తమిళ్ ఆల్సో. యా, అంటే అక్కడ కూడా నాకు ఫస్ట్లీ తమిళ ఆడియన్స్ కూడా నన్ను ఎంతగా ఓన్ చేసుకున్నారంటే, నేను తమిళ అమ్మాయి అనుకుంటారు అందరూ, తెలుగు అమ్మాయిని ఎవరు అనుకోరు. వచ్చు, అందుకే కదా సార్ నేర్చుకున్న సినిమాల కోసం. జస్ట్ మోడర్న్ లవ్ చెన్నై తర్వాత నుంచి అది ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి దానికి ఒకటి డబ్బింగ్ చెప్పలేకపోయాను. లవర్ కి నేనే డబ్బింగ్ చెప్పాను తమిళ్లో, హ్యాపీ రాజ్ కి నేనే డబ్బింగ్ చెప్పాను. అయ్యో అలా ఏం లేదు సార్, నాకు చాలా ఇష్టం అంటే నేర్చుకోవడం. అంటే వాళ్ళు మనకు అంత మర్యాద ఇచ్చి నన్ను వాళ్ళు తీసుకుంటున్నప్పుడు ఆ భాషకి, ఆ జనానికి, ఆ ల్యాండ్ కి ఇచ్చే మర్యాద అది. సో అండ్ నరేషన్స్ కూడా నాకు తమిళ్లో తీసుకోవడం చాలా ఇంట్రెస్ట్. అంటే వాళ్ళు మన సొంత మదర్ టంగ్ లో, ఇప్పుడు మన తెలుగులో ఎంత కంఫర్టబుల్ గా మాట్లాడుకుంటున్నాం, వాళ్ళు అలా తమిళ్లో నరేషన్ చెప్పి వాళ్ళ పాపం మళ్ళీ అలా అలా ఆలోచించి, ఎవరైనా అంతే. ఇప్పుడు తెలుగులో నాకు తెలుగులోనే వినడం ఇష్టం నరేషన్, ఎందుకంటే మనం ఆలోచించేది తెలుగులో. మనం బాధపడిన తెలుగులో పడతాను, తిట్టుకున్న తెలుగులో. అంటే ఇప్పుడు సడన్ గా ఇంగ్లీష్ లో తిట్టుకోవాలన్నా లేదా వేరే నాకు కోపం వస్తే వెంటనే తెలుగులో తిట్టేస్తాను కదా సార్, తమిళ్లో వస్తుందా, నాకు రాదు కదా. సో మదర్ టంగ్ లో ఉండే కంఫర్ట్ వేరు. సో ఐ లైక్ లిసనింగ్ నరేషన్స్ ఇన్ దర్ ఒరిజినల్ లాంగ్వేజెస్. వీలైనంత వరకు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో అలా తమిళ్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్. ఇప్పుడు ఒక లెవెల్ వరకు చదువుతాను కూడా తమిళ్. అలా బోర్డులు అవన్నీ చూసి నేర్చుకొని మెల్లగా తమిళ్ రాయడం రాదు,
చదువుతా అంతే. చాలు చాలు. తెలుగు ఇప్పుడు జయసుద్ గారికి తెలుగు రాదు, షీ కాంట్ రీడ్ తెలుగు, బట్ షీ కెన్ ఎక్స్టెంపోర్ గా మీరు ఎంత పెద్ద డైలాగ్ ఇచ్చినా చెప్పగలరు తెలుగు. తమిళ్ బ్రహ్మాండంగా, ఆఫ్ కోర్స్ తమిళ్ బ్రహ్మాండంగా మాట్లాడతారు ఆవిడ. సో ఐ లెర్న్ తమిళ్. అండ్ వేరే ఊరు అమ్మాయినైనా వాళ్ళ ఊరు అమ్మాయి లాగా అంటే నాకు అది కాంప్లిమెంట్ లానే అనిపిస్తుంది. మీరు తెలుగు అనుకున్నామే అంటారు. వాళ్ళు అంతలా ఓన్ చేసుకున్నారు కాబట్టి కూడా ఏమ్మా ఇవ్వలో అழகா பேசுறீங்க தமிழ் எப்படி வரும் தமிழ் உங்களுக்கு? నాకు వచ్చు సార్, నేర్చుకున్నాను. సూపర్ సూపర్, నా యారు இப்படி பார்த்ததே இல்ல, తెలుగు பொண்ணு இவ்வளோ நல்லா தமிழ் பேசுதுன்னு వాళ్ళు అంటారు. ஓகே சார், தேங்க் யூ. நீ நல்லா பேசுறீங்க தமிழ், எனக்கு நல்லா வரும். நீங்க பேசுறீங்களா? சூப்பர். நான் 10 நாள் இருப்பேன் அங்கயா? ஓகே, చెన్నైలో. సూపర్ సార్. సో ఇట్ వాస్ ఈ కండిషనల్ లెర్నింగ్, అదర్వైజ్ యూ కెనాట్ మూవ్ ఆన్. ట్రూ. కాఫీ కావాలని అడిగినా, బస్ టికెట్ కావాలన్నా, నాకు అదొక సరదా. నాకేం తెలుసా సార్ ఎలా నేర్చుకున్నాను తెలుసా? నా డైలాగులన్నీ నిజ జీవితంలో నేను వాడడం మొదలు పెట్టేసేదాన్ని. ఇప్పటికీ మా ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంటే లవర్ డైలాగ్స్ లో మాట్లాడేదాన్ని అనమాట. అమ్మ తల్లి సినిమా రిలీజ్ అయ్యి 2 ఏళ్ళు అయింది, ఆ స్క్రిప్ట్ మర్చిపోవే అంటారు. బట్ నాకు వచ్చిన తమిళ అదే అప్పట్లో. ఆ డైలాగ్ లో వచ్చి నాకు ఇంకేం రాదు. తల్లి దండం పెడతాను, నువ్వు ఇంకో సినిమా చేసావు, మేము వేరే సినిమాలు చేసుకుంటున్నాం, మమ్మల్ని వదిలేవు. నేను మర్చిపోను, నేను లవర్ డైలాగ్స్ అనే మాట్లాడతాను అని చెప్పేదాన్ని. చాలా బాగుందండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.